మొదటి యేసయ్య పలికిన మొదటి మాట, సిలువలో పలికిన మొదటి మాట, లోకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. తండ్రి మీరేమి చేయుచున్నారో మీరెరుగరు కనుక వీరిని క్షమించుడి అని సిలువపై మొదటి మాట పలికారు. యేసయ్య ఎన్నో బాధలు శ్రమలు అనుభవించారు, కానీ ఎన్నో కష్టాలని ఆయన అనుభవించారు. కొరడతో కొట్టారు, ఉమ్మి వేశారు, అయినా సరే వాళ్ళని క్షమించాడు యేసయ్య. వాళ్ళని ఏమీ అనుకోకుండా ఆయన తప్పులను క్షమించారు. అలాగే మన తండ్రి మన పిల్లలను ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా క్షమిస్తారు, కానీ క్షమించగల మనస్సు తండ్రికి ఉంది. కాబట్టి అలాగే యేసయ్య కూడా మనల్ని ఎన్నో తప్పులు చేస్తాము, కానీ ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. పిల్లలను ఎప్పుడు ఆయన వద్ద చిన్నపిల్లలు నా వద్దకు రానివ్వడని చెప్తారు. అలాగే ఎన్నో శ్రమలు అనుభవించి ఉన్న యేసయ్య మన కోసం ఎన్నో బాధలు శ్రమలు హింసలు అనుభవించారు. కాబట్టి మన అందరము క్షమించే మనసు కలిగి ఉండాలి. అలాగే క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని చెప్పారు. అలాగే శత్రువులను ప్రేమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించడి. అలాగే మన పట్ల ఎవరైనా శత్రువులు మనపై దాడి చేసినప్పుడు వాళ్ళని మనం ఏమీ అనుకోకుండా దేవునికి అప్పచెప్తే దేవుడే వాళ్ళకి శిక్ష వేస్తాడు. తప్పకుండా మనం క్షమాపణ హృదయం కలిగి ఉండాలి, వాళ్ళని క్షమించాలి మనం. అలాగే హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి, క్రీస్తుతో ఉండాలి, అంటే క్షమించాలి. ఎవరైనా తప్పులు చేసినప్పుడు మనం ఎదుటి వారిని ఏమీ అనుకోకుండా మనం క్షమించే హృదయం కలిగి ఉండాలి. అలాగే యేసయ్యలో ఉన్నప్పుడు మనం రక్షణ భాగ్యం కలిగి ఉండాలి. నా చిన్న మాట ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు.